ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. లోక్సభ ప్రతిపక్ష నేత ఎంపీ రాహుల్ గాంధీ చిత్రపటాన్ని అవమానపరుస్తూ కాళ్లతో తన్నుతూ అవహేళన చేసి చిత్రపటాన్ని కాల్చిన భారతీయ జనతా పార్టీ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ అలీ కోరారు. ఆదివారం మార్కాపురం పట్టణ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన వినతి పత్రం అందజేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీన ఎన్డీఏ ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లు వీగిపోవడంతో స్థానిక బీజేపీ నాయకులు పట్టణంలోని గడియార స్తంభం సెంటర్లో రాహుల్ గాంధీ చిత్రపటాలను కాల్చి కాళ్లతో తొక్కి విష సంస్కృతికి పాల్పడ్డారని, రాజ్యాంగబద్ధంగా కేబినెట్ హోదా కలిగిన రాహుల్ గాంధీ చిత్రపటాలపై ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడడం వలన కోట్లాది మంది కాంగ్రెస్ పార్టీ అభిమానులు, రాహుల్ గాంధీ అభిమానుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని 131వ రాజ్యాంగ సవరణ బిల్లుగా మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడానికి లోక్సభలో ప్రవేశపెట్టగా ఆ బిల్లు వీగిపోవడంతో నిరాశ చెందిన బీజేపీ ఎన్డీఏ కూటమి నాయకులు, కాంగ్రెస్ పార్టీ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై నీచంగా వ్యవహరించడం సరైన చర్య కాదని, ఏ వ్యక్తులైతే కోట్లాది మంది కాంగ్రెస్ పార్టీ అభిమానుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరించారో వారిపై పోలీసు అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు షేఖర్ రెహనా బాను, మార్కాపురం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇమ్రాన్, తర్లుపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ హుసేన్, మార్కాపురం నియోజకవర్గ మైనార్టీ సెల్ చైర్మన్ షేక్ హాసిం వలీ, మార్కాపురం పట్టణ కేకేసీ అధ్యక్షుడు నాగూర్ బాషా తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి ఈ బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు మన లోక్సభ ప్రతిపక్ష నాయకులు మరియు రాజ్యాంగబద్ధత కలిగినటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారి యొక్క దిష్టి పటాలను మరియు చిత్రపటాలను కాల్చి వాళ్లకు తొక్కి, రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి మన భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అభిమానులు కోట్లాది సంఖ్యలో ఉన్నారు. వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా వీళ్ళు ఈ కార్యక్రమాలకు పాల్పడ్డారు. ఏ వ్యక్తులైతే ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారో ఆ వ్యక్తులను మీరు ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ఈరోజు మార్కాపురం పట్టణ పోలీసు అధికారులకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం జరిగింది. మన కాంగ్రెస్ పార్టీ గురించి మనకందరికీ తెలిసిందే. మహిళలను కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుంది. గతంలో మీరు పోల్చుకుంటే ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అనేక రాష్ట్రాల్లో వచ్చిందో మహిళలకు సంబంధించి ఎలాంటి విధంగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారో, వాళ్ళ మీద అగత్యాలకు పాల్పడుతున్న కొన్ని చోట్లయితే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదు. అదేవిధంగా మీరు మణిపూర్ గమనిస్తే మణిపూర్లో కూడా స్త్రీలకు ఎలాంటి నగ్నంగా పాపం వాళ్లకు ఇబ్బంది పడే విధంగా కోట్లాది మంది భారతదేశ ప్రజలు దీన్ని ఖండించడం జరిగింది. మరియు మన భారతదేశ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు అక్కడికి వెళ్ళారా, మణిపూర్కి సంబంధించి మీరు వెళ్ళారా? అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మహిళల కోసం 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 33% రిజర్వేషన్లు స్థానిక సంస్థలు, అది పంచాయతీలు కానివ్వండి, మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీలకు సంబంధించి మహిళల పట్ల గౌరవిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మహిళలను గౌరవిస్తుంది. అనేక రాష్ట్రాల్లో మీరు కాంగ్రెస్ పార్టీ హయాంలో చూసుకుంటే చాలామంది ముఖ్యమంత్రులుగా బాధ్యతలు వాళ్ళు చేశారు. అదేవిధంగా భారతదేశం మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఉన్నారు. ఈ విషయము ప్రజలు గమనించాలి. ఈ బీజేపీ యొక్క మాయమాటల్లో మీరు పడకూడదని ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మహిళలకు అండగా ఉంటుంది మరియు దేశం యొక్క సమగ్రత, ఐక్యత కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ఉంటుంది. అదేవిధంగా మీరు గతంతో భారతదేశం యొక్క మహిళల మీద జరిగినటువంటి అగత్యాలు చూసుకుంటే గతంలో కంటే ఈరోజు చూసుకుంటే ప్రపంచంలో మన ఏ విధంగా మహిళలను గౌరవించడంలో దిగజారిపోవడం అని చెప్పడం దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మరియు ఏ వ్యక్తులైతే రాహుల్ గాంధీ గారి యొక్క చిత్రపటాలు కాల్చారో ఆ వ్యక్తులు ఐడెంటిఫై చేసి వాళ్లకు తగినటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్, జై కాంగ్రెస్. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.